ఒక ముఖ్యమంత్రి వచ్చాడు, లేకపోతే ఒక ప్రధానమంత్రి వచ్చాడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎంపీ వచ్చాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరో నీ ఇంటోళ్ళు, నీ బంధువులు ఎవరన్నా వచ్చి నీతో మాట్లాడతారు. మాట్లాడతావా? చెప్పండి. మాట్లాడాం. మరి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫోన్ వచ్చింది నీకు? ఫోన్ వచ్చినప్పుడు టక్కన ఎత్తుతాం మనం. టక్కనెత్తి హలో ఎవరండి? ఇప్పుడు దాకేనా అయ్యా 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 అనే ఇక్కడ గోజాడాం. అంటే నేను ఫోన్ మాట్లాడొద్దని చెప్పట్లేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తలుపు తట్టేటప్పుడు తలుపు తీయకూడదు. కానీ మనం అది చెయ్యం. తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక మంచి దైవజనుడికి కరుణానిధి గారు ఫోన్ చేశారు. కరుణానిధి గారు ఫోన్ చేస్తే ఈ సేవకుడి దగ్గర ఉండేటువంటి పరిచయం చేసేటువంటి ఆయన ఎత్తాడు. హలో ఎవరండి అని. అయ్యా నేను ముఖ్యమంత్రి కరుణానిధిని మాట్లాడుతున్నాను, మీ పాస్టర్ గారికి మాట్లాడాలి నేను అన్నాడు. మీ పాస్టర్ గారికి ఇవ్వండి ఫోన్, నేను మాట్లాడాలి అన్నాడు. ఆయన గోజాడుతున్నాడు. ఒక రూమ్లో గోజాడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన వెళ్ళి సైలెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా ముఖ్యమంత్రి మరి యువపతి ఏమంటాడు పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి మెల్లిగా అంటున్నాడు, అయ్యా కరుణానిధి గారు మీకు ఫోన్ చేశారండి ముఖ్యమంత్రి గారు. ఆయన ప్రేయర్లో ఉండి అన్నాడు, నేను ప్రేయర్లో ఉన్నానని చెప్పు అన్నాడు. ఆయన కొంచెం అవతలకి వెళ్ళి అన్నాడు, అయ్యా మా అయ్యగారు ప్రేయర్లో ఉన్నారు, ఆయన అయిపోయిన తర్వాత మీకు చేస్తానన్నారండి అన్నారు. దాన్ని మనం పోల్చుకుంటే మనం అలాగే మనం చెప్పగలమా? పాస్టోడు ఫోన్ చేస్తేనే హలో అంటావు నువ్వు. ఆయన ఒక ముఖ్యమంత్రి చేస్తేనే ఇప్పుడు రిసీవ్ చేసుకోలేదు. మనం ఎన్నిసార్లు చెప్పండి, మనం ఎన్నిసార్లు అలాగ దేవుణ్ణి అవగౌరవపరిచాం. ఒకప్పుడు కొంతమంది వస్త్రాలు వేసుకోకుండానే కనీసం మగవాళ్ళకి బనీనన్నా ఉండాలి కదా, బనీని కూడా లేకుండా ఒట్టింటితో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఒక ముఖ్యమంత్రి వస్తాడు, మీ ఇంటికి వస్తాడు, ఏమి షర్ట్ లేకుండా ఆయన వెంట వెళ్ళి సెకండ్ ఇవ్వగలరా? సెకండ్ ఇవ్వగలరా? ఇవ్వలేదు. గవ్వ వెళ్ళి ఏం చేస్తాం మనం? ముందు షర్ట్ వేసేసుకుంటాం, తలకాయ దూకుంటాం, వీళ్ళకంటే కొంచెం పౌడర్ కొడతాం, వీళ్ళకంటే కొంచెం సెంటు కొడతాం, వెళ్ళి ఏం చేస్తాం? ఇప్పుడు సెకండ్ ఇస్తాం. మరి నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటివాడు? భూమి ఆకాశాన్ని సృజించినటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించేటప్పుడు ఎంత మర్యాద వహించాలి ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అయ్యగారు తలకాయ కొక్కుంటే అయ్యగారు అనగలమా? లేకపోతే ఇలా బరుక్కుంటూ అయ్యగారు అనగలమా? ఎంత సైలెంట్గా చక్క చేతులు కట్టుకుని మర్యాద పూర్వకంగా ఉంటాం. మరి మన దేవుని దగ్గర నాకు చాలా సిగ్గేస్తా కొన్నిసార్లు. ప్రభా నువ్వే, నీతో నేను మాట్లాడుతున్నాను, ఒక మంత్రితో నేను ఇలాగే మాట్లాడగలనా? ప్రభా క్షమించండి, నీకు నేను అయిష్టంగా జీవిస్తున్నాను ప్రభని ఒకడప్పుడు చాలా వేదన పడుతూ ఉంటాను. చూడండి, మనం మర్యాదగా దేవునికి ఇవ్వాల్సినటువంటి మర్యాదని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని, దేవుని ఎడల మనం చూపాల్సిన భయభక్తుల్ని, దేవుని దగ్గర ఉండాల్సినటువంటి నీతిని మనం మెల్లిగా కోల్పోతున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆయన నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలాంటి భక్తి చేయగలుగుతున్నాం?